ప్రైజ్ ద లార్డ్. మనలో చాలా మందికి గర్భఫలం లేదు, గర్భఫలం కోసం ప్రార్థన చేయమని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదండి. ప్రార్థన అవసరతలు పెడుతున్నారు. గర్భఫలం లేకపోతే ఆ బాధ ఎలా ఉండిద్దో ఆ బాధ భరించే వాళ్ళకే తెలిసిద్దండి. ఇంట్లో వాళ్ళు చులకనగా చూస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చులకనగా చూస్తారు, ఇంకా బంధువులు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా కూడా చాలా చులకనగా చూస్తారు, అవమానకరంగా కూడా మాట్లాడతారు కదా. ఎందుకంటే ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు, అమ్మా మీకు ఆస్తి ఎంత ఉంది, మీకు ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని చోట్ల బిల్డింగ్లు ఉన్నాయి అవి అడగరు కదా. మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు కదా. ఫస్ట్ అదే ప్రశ్న వచ్చింది. పెళ్ళయిందా అని అడుగుతారు, అయిందంటే పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. కానీ ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, అవన్నీ తర్వాత అడుగుతారు. అయితే ఈ మాట చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉండిద్ది కదా. లేరు, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది అయినా సరే పిల్లలు లేరు, ఏంది ఇంకా లేరా, ఏం నీతో పాటు పెళ్ళైన వాళ్ళు అందరికీ పిల్లలు పుట్టారుగా, నీకెందుకని లేరు అని ఇక వాళ్ళకు అర్థమైన రీతిలో వాళ్ళకు వచ్చే డౌట్లు చాలా ఉంటాయి. కొంతమంది అయితే మొహాన్ని అడిగేస్తారు, ఏదైనా లోపం ఉందేమో, ఏదైనా ఉందో, ఏదో మాట్లాడతారు, చాలా అవమానకరంగా మాట్లాడతారు చాలా మంది. ఆ మాటలన్నీ భరించాలంటే ఎంత బాధగా ఉండిద్దో మనకు అర్థమైంది కదా. ఆ మాటలు మీరు పడుతున్నారు కాబట్టి ఆ బాధ ఏంటో మీకు అర్థమైంది. అయితే ఇదే పరిస్థితి, ఇదే అవమానకరంగా ఇక గొడ్రాలు అనిపించుకున్నారు చాలా మంది బైబిల్లో దేవుని భక్తుల భార్యలు. వాళ్ళల్లో మొట్టమొదటిగా శారమ్మ అసలు అబ్రహాం గారి నుంచే తండ్రి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. తండ్రి మనుషులను అంతగా ప్రేమించడం, తండ్రితో నడిచాడు అబ్రహాం గారు. కానీ అబ్రహాం గారి భార్య శారమ్మకి బిడ్డలు లేరు. ఎంతో అవమానించింది హాగరు, ఎంతో అవమానకరంగా మాట్లాడింది. చాలా వాళ్ళ బంధువుల్లో కూడా చాలా మంది అట్లా గొడ్రాలని చాలా మంది బాధ పెట్టుంటారు కదా శారమ్మను కూడా. అయినా సరే బిడ్డలు లేరు. ఆమె కూడా ఎన్నో అవమానాలు, మీరు ఎన్ని మాటలైతే పొందుకున్నారు, ఎన్ని మాటలు అయితే పడ్డారో అన్ని మాటలు శారమ్మ పడుండిద్ది. అలాగే రాహేలు, లేయాకి పిల్లలు పుడతారు, రాహేలుకి పిల్లలు పుట్టారు కదా. మొదట లేయాకి 10 మంది పిల్లలు పుట్టినా కూడా రాహేలుకి పిల్లలు లేరు. మళ్ళీ రాహేల్ అంటే చాలా ఇష్టం యాకోబుకి. అసలు ఎంత ప్రేమించాడు కదా, ఆమె కోసమే కదా పని చేసేది మామ దగ్గర. అంత ప్రేమించిన ఆమెకి బిడ్డలు లేరు, గర్భఫలం లేదు. ఎంత బాధ పెట్టారు, ఎంత అవమానకరంగా మాట్లాడారు కదా. ఎంతో వేదన పడింది, ఎంతో ఏడ్చింది, ఎంతో మొరపెట్టుకుంది భర్త దగ్గరకు వచ్చి. నేనేమన్నా దేవుణ్ణా, నేనేమన్నా నీకు బిడ్డలను పుట్టించేవాడినా అని విసుక్కుంటాడు కూడా. అంత ప్రేమించిన యాకోబు కూడా ఒకనొక టైంలో విసుక్కుంటాడు కదా. మళ్ళీ దేవుని పాదాలు పట్టుకునేది రాహేలు. అలాగే హన్నా కూడా బిడ్డలు లేరు. పెనినా ఎంత అవమానకరంగా మాట్లాడిద్దో, ఎంత బాధ పెట్టిద్దో, మాటలతోనే గుచ్చుండిద్ది కదా. అసలు మాటలతోనే, బాణాలు లాంటి మాటలతోనే గుచ్చి మాట్లాడతా ఎంత అవమానకరంగా మాట్లాడకపోతే మరి ఆమె హృదయాన్ని కృమ్మరించి దేవుని పాదాలు, నాకు బిడ్డనిచ్చేదాకా నీ పాదాలు వదిలిపెట్టనయ్యా అని దేవుని మందిరంలోనే హృదయం అంతా కృమ్మరించి మూలుగులతో మొరపెట్టిందంటే హన్నాని ఎంత అవమానకరంగా మాట్లాడుంటారండి అందరు చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బంధువులు వాళ్ళు, స్నేహితులైనా చుట్టుపక్కలైనా ఎంత అవమానకరంగా మాట్లాడుంటారు, ఎంత భయంకరంగా అవమానించుంటారు. గొడ్రాల అని మొహం మీదే అని ఉంటారు కదా. అయితే ఆమె బాధ అంతా మనుషులతో చెప్పుకోలేదు, దేవుని దగ్గర చెప్పుకుంది. దేవుని దగ్గరికి తండ్రి పాదాలు పట్టుకుంది. నాకు బిడ్డలనిచ్చేదాకా నేను వదిలిపెట్టను, యాకోబు ఎలాగైతే నన్ను ఆశీర్వదించిన దాకా నేను వదిలిపెట్టనని దేవుని పాదాలు పట్టుకున్నాడు. అలాగే హన్నా కూడా ఆమె హృదయం అంతా కృమ్మరించి మూలుగులతో ఆ మాట కూడా మాట్లాడలేక ఆమె మనసులో ఆ బాధంతా కన్నీళ్ల రూపంలో తండ్రి పాదాల దగ్గర పెట్టుకుంది కదా. అలాగే ఇంకా కొత్త నిబంధనలోకి వస్తే ఎలిజబెత్ కూడా బిడ్డలుండరు కదా, వృద్ధాప్యం వచ్చింది, అయినా సరే బిడ్డలుండరు. అప్పుడు ఎలిజబెత్ను కూడా చాలా మంది చాలా అవమానకరంగా మాట్లాడుంటారు. అసలు ఎన్ని మాటలను ఉంటారో. ఇన్ని సంవత్సరాలైంది పెళ్ళై, ఇంత మరి ఎప్పుడు నీ భర్త ఎప్పుడు దేవుని పూజిస్తానే ఉంటాడు, దేవుని ఆరాధిస్తానే ఉంటాడు, ప్రార్థన చేస్తానే ఉంటాడు, అయినా సరే మరి ఇంతవరకు నీకు గర్భఫలమే రాలేదు, ఇంకా బిడ్డలే పుట్టలేదని ఎంతో అవమానకరంగా మాట్లాడుంటారు కదండి. బైబిల్లో చాలా మంది దేవుని భక్తుల భార్యలే గర్భఫలాలు పొందుకోకుండా చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు అదే పరిస్థితిలో ఈ మాటలు వింటున్న మీరు కూడా ఎవరైతే నాకు గర్భఫలం లేదు అని బాధపడుతున్నారో మీతో తండ్రి మాట్లాడుతున్నాడు. నా మాటలు కాదండి. మీరు ఎంత వేదన పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారో, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి స్థితిలో, ఎలాంటి బాధలో మీరున్నారో తండ్రికి తెలుసు. తండ్రి చూశాడు కాబట్టే మీకు ఓదార్పుగా ఒక మంచి శుభవార్త మీకు చెప్తున్నాడు. నా మాటలు నేను అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మొరపెట్టుట నేను విన్నాను, నీ కన్నీరు నేను చూశాను అని తండ్రి వాక్యం ద్వారా మనకు ఎన్నోసార్లు మాట్లాడాడు. అలాగే ఇప్పుడు కూడా మీరు అమ్మ ఇదిగో ఇలా బాధపడుతున్నారు, ఎన్నో పెళ్ళై 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, 20 ఏళ్ళైంది, 25 సంవత్సరాలైంది, అయినా సరే బిడ్డలు లేరని మీరు వేదన పడుతున్నారు. కరెక్టే. అయితే బైబిల్లో కూడా చాలా మంది నా భక్తులే వాళ్ళ భార్యలు గర్భఫలాన్ని పొందుకోకుండా ఇప్పుడు మీరు ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొన్నారో, ఎలాంటి స్థితిలో అయితే ఉన్నారో, ఎలాంటి బాధలో అయితే ఉన్నారో అదే పరిస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని నేను వాళ్ళని వదిలిపెట్టానా అమ్మా? వదిలిపెట్టలేదు. ఇదిగో వాళ్ళకి నేను ఇలాంటి ప్రవక్తల్ని వాళ్ళ గర్భం నుంచి నేను ఈ భూమి మీదకి వచ్చేలా చేశాను అని తండ్రి మీతో మాట్లాడుతున్నాడండి. శారమ్మకి ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకు ద్వారా యాకోబు. అసలు ఇక వంశాన్ని ఎంత అభివృద్ధి చేశాడో కదా. 90 సంవత్సరాలప్పుడు గర్భాన్ని తెరిచి ఒక గొప్ప జనాంగాన్ని తండ్రి ఆమె గర్భంలో నుంచి తీసుకొచ్చాడు కదా, శారమ్మ గర్భంలో నుంచి. అలాగే రాహేలు గర్భంలో నుంచి యోసేపు బెన్యామీను. యోసేపు ఎంత ఒక దేశానికి ప్రధాని అయ్యేంత గొప్పగా ఆశీర్వదించాడు కదా తండ్రి. అలాంటి వాళ్ళని ఆమె గర్భంలో నుంచి తీసుకురావాలని తండ్రి ఉద్దేశించాడు. కాబట్టే అన్ని సంవత్సరాలు, అన్ని మాటలు, అన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా ఆపాడు గర్భాన్ని తెరవకుండా. ఎందుకంటే ఒక అధికారం కలిగిన వ్యక్తిని బయటికి ఆమె గర్భంలో నుంచి ఈ భూమి మీదకి తీసుకురావడానికే ఆమె గర్భాన్ని ఆపాడు. అలాగే హన్నా గర్భం నుంచి సమూయేలు ప్రవక్త. అసలు ఎంత గొప్ప ధన్యత! యాజకుడు సమూయేలు ప్రవక్త అంటే అంత గొప్ప వ్యక్తుల్ని వాళ్ళ గర్భంలో నుంచి తీసుకురావడానికే వాళ్ళకి అవమానాలు, అడ్డంకులు, వేదనలు, ఆ బాధలు అనేవి వాళ్ళకి అనుమతించాడు తండ్రి. అవన్నీ భరించిన తర్వాత ఇంకా వాళ్ళు ఓర్చుకొని ఓర్పు సహనంతో ఉండి వాళ్ళ హృదయం ఇంకా దేవుని దగ్గర కురుంబరించేదాకా తండ్రి వెయిట్ చేశాడు. లేకపోతే తండ్రికి ఎంతసేపు అండి? ఆదాముని మట్టి తీసుకుని మట్టితో ఆదాముని చేసి జీవవాయువును ఊదడానికి ఎంతసేపు పట్టుండిద్ది? మళ్ళీ ఆయనకి గాఢ నిద్ర ఇచ్చి ఆయన ప్రక్కటెముకలో నుంచి స్త్రీని నిర్మించడానికి తండ్రికి ఎంతసేపు? నోటి మాటతోనే ఇంత పెద్ద సృష్టిని చేసిన తండ్రికి గర్భాన్ని తెరిచి బిడ్డల్ని ఇవ్వడం ఎంతసేపు? ఒక లెక్క. అదేమన్నా ఇన్ని సంవత్సరాలు పట్టిద్దా? లేదు కదా. ఒక్క నోటి మాట చెప్తే జరిగిపోయింది అంతే. అయినా సరే తండ్రి గర్భాన్ని మోసించాడు. ఎందుకు మోసించాడంటే ఇంకా వాళ్ళు దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా వాళ్ళ హృదయాన్ని కృమ్మరించాలి, ఇంకా ఓర్పు సహనం అలవాటవ్వాలి, ఇంకా దేవుని పాదాలు పట్టుకోవాలనే తండ్రి ఆపాడు. ఆపి వాళ్ళు అట్లా వదిలేశాడా? వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి వదిలేశాడా? లేదు. ఒక మంచి ప్రవక్తని, ఒక గొప్ప వ్యక్తుల్నే వాళ్ళ గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చేలా చేశాడు. రాహేలు గర్భంలో నుంచి యోసేపు, హన్నా గర్భంలో నుంచి సమూయేలు ప్రవక్త, ఎలిజబెత్ గర్భంలో నుంచి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను. మరి ఇంతమంది కూడా ఎంతో వేదన పడి ఎన్నో అవమానాలు. ఇప్పుడు మీరే పరిస్థితిలో ఉన్నారో అదే పరిస్థితిని వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే వాళ్ళ గర్భంలో నుంచే, అలాంటి వాళ్ళ గర్భంలో నుంచే అలా ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే అవమానాలు పడ్డారో వాళ్ళ గర్భంలో నుంచి ఒక గొప్ప వ్యక్తుల్ని ఈ భూమి మీదకి వచ్చేలా చేసిన తండ్రికి మీ గర్భాన్ని తెరవడం అసాధ్యమంటారా? కాదు కదా. అందుకే తండ్రి మీతో చెప్తున్నాడు, మీరెందుకు వేదన పడుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు సిస్టర్, ఎంతో బాధ పెడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ మనసులో బాధంతా దేవుని పాదాల దగ్గర పెట్టుకోండి. ఇంకా ఏదైనా విషయంలో మీరు తప్పిపోతున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ భర్త అయినా మీరైనా సరే మీరు కరెక్ట్గా ఉంటేనే తండ్రి. ఇప్పుడు ఈ బైబిల్లో మనం చదువుకున్న వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో దేవునికి, అలాగే భర్తలకు కూడా ఎంత లోబడి జీవించారో కదండి. ఎంత దీనంగా జీవించారో, ఎంత లోబడి జీవించారో వాళ్ళ జీవితాలు మనకు తెలుసు. ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని పాదాల దగ్గర
పాదాలు పట్టుకోవాలి. ఈ అవమానాలు, ఈ నిందలు ఎన్నైనా నాకు పర్వాలేదయ్యా, కానీ మీ దృష్టి నా మీద ఉంటే చాలు. మీరే మాత్రమే నా గర్భాన్ని తెరవగలరు. బైబిల్లో ఎంతో మంది మీ భక్తులే తండ్రి, ఎంతో మంది నాకన్నా ఎక్కువగా ఇంకా అవమానాలు పడ్డారు. అయినా సరే మీరు వాళ్ళ హృదయం ఇంకా కృమ్మరించిందాకా మీరు వెయిట్ చేశారు. ఇప్పుడు కూడా నేను గర్భఫలాన్ని పొందుకోలేదంటే నా హృదయాన్ని మీ పాదాల దగ్గర కృమ్మరించట్లేదేమో, అందుకే నా గర్భఫలం ఇంకా నేను పొందుకోలేకపోతున్నానేమో అని మీరు ఆలోచించుకొని ఇప్పుడే ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ప్రార్థన. తండ్రి పాదాల దగ్గర హన్నా ఎలాగైతే ఆమె హృదయాన్ని కృమ్మరించిందో అలా మీ హృదయాన్ని కృమ్మరించండి. అలా ఎప్పుడైతే రాహేలు కూడా దేవునితో పోరాడింది కదా, నా గర్భాన్ని తెరవట్లేదయ్యా, నా గర్భాన్ని తెరవట్లేదు, నేనేం చేశాను, నా గర్భాన్ని ఎందుకు తెరవట్లేదు, ఎన్నో అవమానాలు పొందుతున్నానని ఎంతో మొరపెట్టుకుంది. హన్నా మొరపెట్టుకుంది, ఎలిజబెత్ మొరపెట్టుకుంది, శారమ్మ. అప్పుడు తండ్రి వాళ్ళ మీద కనికరపడి ఇంకా వాళ్ళకు ఓర్పు సహనం అలవాటు చేసి ఎన్ని అవమానాలు పడ్డా సరే భరించే ఓపిక సహనం వాళ్ళకి ఇచ్చి ఒక మంచి గొప్ప గొప్ప వ్యక్తుల్ని వాళ్ళ గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చేలా చేశాడు. అలాగే ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీ గర్భంలో నుంచి కూడా ఒక మంచి దేవుని దాసులుగా ఉండాల్సిన, దేవుని దాసులుగా జీవించే బిడ్డల్ని, వ్యక్తుల్ని మీ గర్భంలో నుంచి తండ్రి తీసుకురాబోతున్నాడు. మీరు ఒకటే ప్రార్థన చేసుకోండి. ఎంతో మంది ఉన్నారయ్యా, నేనే నాకు ఆ బాధ నాకు ఒక్కదానికే నేను అనుకుంటున్నాను, కానీ కాదు అని మీరు మాకు తెలియజేశారు, మాకు తెలిసేలా చేశారు. నేనే పడుతున్నాను ఈ బాధ, ఇంకెవరికీ లేదు. ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా నేను గర్భఫలం పొందుకోలేకపోతున్నాను. ఈ బాధ నాదే, నేను ఒక్కదాన్నే పడుతున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. కానీ అమ్మ, నువ్వు ఒక్కదానివే కాదు తల్లి. అలా నిందలు పడ్డవాళ్ళు, అలా అవమానాలు పడ్డవాళ్ళు, అలా గొడ్రాలా అనిపించుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారమ్మా పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళందరూ ఒకప్పుడు మీ ప్లేస్లో ఉన్న వాళ్ళే, మీలాగా బాధపడ్డవాళ్లే. అయినా సరే వాళ్ళ గర్భంలో నుంచి నేను గొప్ప గొప్ప వాళ్ళని ఈ భూమి మీదకి తెచ్చాను. అలాంటి నాకు నీ గర్భంలో నుంచి నా దాసుల్ని తీసుకురావడం నాకు అసాధ్యమంటావా అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఎలా ప్రార్థన చేసుకోవాలో మీరు అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇదే ప్రార్థన మీరు ప్రతిరోజు మీరు చేసుకోండి. అంటే యాజ్ టీజ్గా అలానే చేస్తే గర్భఫలం రాకపోతే ఏంటి సిస్టర్ అంటారేమో, అలాంటి అనుమానాలు అనేవి పెట్టుకోవద్దు. మొదట మీకు దుఃఖాన్ని తీసేస్తాడు తండ్రి. హన్నాకి దుఃఖాన్ని తీసేశాడు. తర్వాత 1 సంవత్సరం లోపే ఒక గొప్ప ప్రవక్తని ఆమె గర్భంలో నుంచి తెచ్చాడు. అలాంటి దీన మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు మనసుతో మన హృదయాన్ని కృమ్మరిద్దాం దేవుని పాదాల దగ్గర. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా బాధపడుతుంటే ఒకసారి ఈ లేఖనాలన్నీ తీసి వాళ్ళకు చూపించండి. బైబిల్లో ఇంతమంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బయట మనలాగా అన్యులు కాదు, దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు, తండ్రి ఆశీర్వదించిన వాళ్ళు, వాళ్ళ భర్తలు దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు, దేవుడితో తండ్రితో డైరెక్ట్గా మాట్లాడేవాళ్లే. అయినా సరే వాళ్ళ గర్భాలను తెరిచాడు తండ్రి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళని బయటకు తీసుకురావడానికి. ఇదే ఆలోచన మీ మైండ్లో ఉండాలి. ఇదే మాట, ఇదే బైబిల్ తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు అంటే ఖచ్చితంగా మనకు ఒక ఆలోచన ఇస్తున్నాడు. మనం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే అంటే మనం ఎలా ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకున్నాక ఎలా మన హృదయాన్ని కృమ్మరించాలి, బిడ్డలు పొందుకోవాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలంటే హన్నా చేసిన ప్రార్థనలాగా అట్లా అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్, ఒక మంచి శుభవార్త తండ్రి మీతో చెప్తున్నాడు. ఒక మంచి గుడ్ న్యూస్ మీరు మాతో చెప్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వీడియో షేర్ చేసే కన్నా మీరు డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళకి చెప్పండి. క్రైస్తవులే, అన్యులైనా పర్వాలేదు, బైబిల్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, మనమే కాదు బైబిల్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ అన్యులు కాదు, మనం ఇంకా దేవునికి దూరంగా ఉన్నాం, కానీ వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు, ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాళ్లే. అయినా సరే వాళ్ళు కూడా మనకన్నా భయంకరమైన అవమానాలు పొందుకున్నారు. అయినా సరే తండ్రి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళు లోబడ్డారు, దీన మనసు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ గర్భంలో నుంచి ఒక గొప్ప ప్రవక్తల్ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు కూడా తండ్రి ఆ శుభవార్త మనతో చెప్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. మనం కూడా అలా ఉంటే మనకు కూడా తండ్రి ఒక మంచి ప్రవక్తల్ని, దేవుని దాసుల్ని మన గర్భంలో నుంచి తీసుకురాబోతున్నాడు అని మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ధైర్యం చెప్పండి.
కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా, మీ మాటల ద్వారా నా తండ్రి ఎంతో మంది తల్లులతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు, అందరూ అవమానకరంగా మాట్లాడుతున్నారు, అందరూ మమ్మల్ని వెలివేస్తున్నారు, హీనంగా చూస్తున్నారు, అవమానకరంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు, గొడ్రాలా అంటున్నారని ప్రభా బిడ్డలు ఎంతో మంది బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలైంది పెళ్ళై, అయినా సరే మాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ బిడ్డలున్నారు, కానీ మాకు గర్భఫలం లేదు. మేమేం తప్పు చేసాం, మేము రోజు ప్రార్థన చేస్తున్నాం, అయినా సరే ఎందుకు మేము గర్భఫలం పొందుకోలేకపోతున్నాం? ఈ అవమానాలు, ఈ నిందలు, ఇవన్నీ ఇంకెంతకాలం అని ప్రభా బిడ్డలు వేదన పడుతున్నారేమో. అందుకని ప్రభా బిడ్డలకి మరి మీ పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని ప్రభా మళ్ళీ మీతో మాట్లాడి బిడ్డలకి ఎగ్జాంపుల్స్ బిడ్డలకు చూపించిన తండ్రి, వాళ్ళకు ధైర్యం ఇస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరైతే గర్భఫలం కోసం ఇలా అవమానాలు పొందుకుంటున్నారు, మరి మీ బిడ్డలు కూడా మరి రాహేలు గాని, శారమ్మ గాని, హన్నా గాని, ఎలిజబెత్ గాని ఎంతో మంది ప్రభా బిడ్డలు పొందుకోకుండా ఎన్నో అవమానాలు పొందారమ్మా. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు అలా బాధపడుతున్నారు? మరి వాళ్ళ హృదయాన్ని కృమ్మరించారు. నేను వాళ్ళ గర్భాన్ని తెరిచే వరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు, వాళ్ళు దీన మనసు కలిగే ఉన్నారు, వాళ్ళు తగ్గింపుతోనే ఉన్నారు, వాళ్ళు ఓర్పు సహనంతో ఉన్నారు, వాళ్ళ హృదయాన్ని నా దగ్గర కృమ్మరించారమ్మా. మీరెందుకు కృమ్మరించట్లేదు? ఇంకా మీరు నాకు దూరంగానే ఉన్నారు తల్లి. లోకస్తుల మాటలే మీరు వింటున్నారు, కానీ నా దగ్గరకు వచ్చి మరి మీరు చేసిన తప్పులని నా పాదాల దగ్గర ఒప్పుకోవట్లేదమ్మా. ఆ నిందలు తీసివేయడానికి నాకెంతసేపు, కానీ మీరు చేసే ప్రార్థన నాకు సరిపోవట్లేదు తల్లి. మీరు అడిగే ఆ ప్రార్థన విధానం నాకు ఇంకా తగ్గింపు రాలేదమ్మా మీకు అని ప్రభా బిడ్డలకు నేర్పిస్తున్న దేవా. అన్న ఎలాగైతే నా తండ్రి ఆమె హృదయాన్ని కృమ్మరించి కన్నీటితో మూలుగులతో నా తండ్రి మీ పాదాలు పట్టుకుందో, బిడ్డలు ఇచ్చేదాకా మరి మీ పాదాలు వదలలేదు నా తండ్రి. అలాంటి మనసు, అలాంటి ప్రార్థన, అలాంటి కృమ్మరించే జీవితాన్ని, హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. నేనే కాదు, నేనేదో గొప్పదాన్నని కాదు, నాకన్నా భక్తి గలవాళ్ళు, నాకన్నా నీతిమంతులు, దేవుని దాసురాళ్ళు ఎంతో మంది మరి బిడ్డలు పొందుకోకుండా నాలాగే ఎన్నో అవమానాలు పొందుకున్నారు. అయినా సరే తండ్రి, జాలిగల తండ్రి, దయ చూపించే తండ్రి, కనికరపడే తండ్రి, మరి వాళ్ళ మీద జాలిపడి ఒక గొప్ప గొప్ప వ్యక్తుల్ని, గొప్ప గొప్ప ప్రవక్తల్ని తండ్రి, సేవ చేసే వాళ్ళనే తండ్రి, ప్రేమ నలుగురికి చాటే వాళ్ళనే, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళ గర్భంలో నుంచి బయటకు తీసుకొచ్చిన తండ్రి, నా గర్భాన్ని నా గర్భాన్ని తెరిచి అలాంటి దేవునికి దాసులుగా జీవించే బిడ్డల్ని నా గర్భంలో నుంచి ఈ భూమి మీదకి తీసుకురాడా. నేనేదో నీతిమంతురాలని కాదు, నేనేదో గొప్పదాన్నని కాదు, అయినా సరే తండ్రి, జాలిగల తండ్రి, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, వృద్ధాప్యం వచ్చినా పర్వాలేదు. ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యంలోనే గర్భం ధరించింది, శారమ్మ వృద్ధాప్యంలోనే గర్భాన్ని తెరిచాడు తండ్రి. మరి వారితో పోల్చుకునే అర్హత నాకైతే లేదు, అయినా సరే తండ్రి నా మీద కూడా జాలి పడతాడు, నా మీద కనికరపడి నా గర్భాన్ని తెరుస్తాడు. తెరవబోతున్నాడు తండ్రి, నా గర్భాన్ని తెరవండి ప్రభు అని బిడ్డలు మీకు మొరపెట్టేలా ప్రభు వారి హృదయాలు కృమ్మరించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు వేదన పడకూడదు, బిడ్డలు భయపడకూడదు, అవమానాలు పొందుకుంటున్నా సరే అయినా సరే ఒక మంచి వ్యక్తిని, ఒక గొప్ప వ్యక్తిని, తండ్రికి ఇష్టంగా జీవించే బిడ్డని నా గర్భంలో నుంచి తీసుకురాబోతున్నాడు. నేనెలా జీవించాలి నా తండ్రికి? అంతకన్నా ముందు నేను దాసురాలుగా నేను జీవించాలి, దీన మనసు కలిగి ఉండాలి. నేను ఇంకా నాకు ఓర్పు సహనం అలవాటవ్వాలి. నా హృదయాన్ని ఇంకా నేను కృమ్మరించలేకపోతున్నాను. మూలగోలతో నేను నా బాధంతా నా తండ్రి పాదాల దగ్గర పెట్టలేకపోతున్నాను. అందుకే నా గర్భాన్ని తండ్రి తెరవట్లేదు. ఎంత లేట్ అయినా పర్వాలేదు నా తండ్రి, నాకు తండ్రి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి బిడ్డని, తండ్రికి ఇష్టంగా జీవించే బిడ్డని, ఒక మంచి ప్రవక్తని, గొప్ప ప్రవక్తల్ని నా గర్భంలో నుంచి పుట్టించబోతున్నాడు. అందుకే ఇంత ఆలస్యమైంది అని ప్రభా బిడ్డలు ధైర్యం తెచ్చుకొని ప్రభా మరి లోకం వైపు బిడ్డలు చూడకుండా మీ వైపే తిరిగి మీ పాదాల దగ్గరకు వచ్చి వారి హృదయాన్ని కృమ్మరించుకొని వారి మూలుగులతో నా తండ్రి వారి బాధంతా మీ పాదాల దగ్గర పెట్టుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ మనసు మీరిస్తేనే బిడ్డలకు వచ్చింది, కానీ మేం చెప్తే బిడ్డలకు రాదు ప్రభా. ఎలా ప్రార్థించాలో బిడ్డలకు నేర్పించండి, ఎలా వాళ్ళ హృదయాన్ని కృమ్మరించాలో మీరే నేర్పించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, కానీ మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి?
తండ్రి. మరి అంత బాధపడ్డ వాళ్ళ గర్భంలో నుంచి మీకు ఇష్టమైన బిడ్డలు ఈ భూమి మీదకి వచ్చేలా మీ కృప అనుగ్రహించారు. అదే అలాంటి మనసు గల, అలాంటి గొప్ప మనసు గల, అలాంటి గొప్ప వ్యక్తుల్ని ప్రభా, మీకు ఇష్టంగా జీవించే అటువంటి మనసు గల బిడ్డల్ని ప్రభా, మరి ఏ తల్లులైతే నా తండ్రి ఎవరెవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారి గర్భంలో నుంచి కూడా మరి అటువంటి ప్రవక్తల్ని ప్రభా మీరు బయటికి తీసుకురాబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల నమ్మకం విశ్వాసంతో బిడ్డలు మరి ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. వారి హృదయాన్ని కృమ్మరించాలి ప్రభా. ఇంకా మీ పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా ఉండే అటువంటి మనసును బిడ్డలకు అనుగ్రహించి గర్భఫలాన్ని తెరిచి ఒక మంచి శుభవార్త మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరే చేయబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.